ఓకే ఓకే. మల్లేశ్వర్ గారు, మీ మీ అభిప్రాయం ఏంటి? రేషన్ కార్డులకు సంబంధించి పబ్లిక్ అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన వెంటనే ఇస్తుంది అని ఆశించారు, కానీ కొంత ఆలస్యం జరిగింది. దాని మీద కూడా నిరసన వ్యక్తమైంది. ఎన్ని అప్లికేషన్లు పెట్టాలి, మేము ఆన్లైన్ లో పెట్టాం, డైరెక్ట్ గా పెట్టాం, మధ్య మధ్యలో ప్రభుత్వం ఎన్నిసార్లు వినతి పత్రం తీసుకుంది, ఈ రకమైనటువంటి నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు రేషన్ కార్డులు అయితే మంజూరు చేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇస్తున్నారు, లేదంటే ఇంకో ఉద్దేశంతో ఇస్తున్నారు, ఇలా విపక్షాల నుంచి. ఏం చెప్తారు ఈ వ్యవహారానికి సంబంధించి? ముందుగా ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలకు మరి జీపీఎల్ ఇన్స్పెక్టర్ నమస్కారం. వాస్తవంగా ఈ రేషన్ కార్డుల ఇష్యూ అనేది కొంత అంటే ప్రాబ్లమేటిక్ గా ఎవరికి వారు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో రేషన్ కార్డు ఇవ్వలేదు అనే ఒక ఆరోపణ కాంగ్రెస్ బలంగా చేస్తా ఉన్నది. దీనికి మరి నిన్న ఓన్లీ రేషన్ కార్డులు ప్రారంభం చేసిందంటే మరి జయప్రసాద్ అన్నట్టు మరి 5,60,1 మందికి లబ్ధి చేకూర్చే విధంగా చేస్తున్నామని అన్నది. మరి అవన్నీ ఏంటంటే ప్రాసెస్ నడుస్తా ఉన్నది, కానీ అవైతే మొత్తం డెలివరీ అయినటువంటి సందర్భం లేదు. ఇంకా అప్లై చేసిన వాళ్ళకి కొంత వెరిఫికేషన్ కూడా మరి కాలేదు, మరి ఎందుకు చేయలేదు అనేది కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాదాపుగా మరి 94,72,000 వరకు అంటే 1,00,00,000 కార్డ్స్ అంటే కొత్తగా ఇచ్చిన వారితో దాదాపుగా 1,00,00,000 వరకు ఇస్తున్నామని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. కానీ ఇక్కడ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాను ఐడెంటిఫై చేయడంలో కొంత స్వార్థం అయితే అవపడుతుంది. ఎందుకంటే ఇక్కడ శ్రీనివాస్ సార్ చెప్పినట్టు పింక్ కార్డు వైట్ కార్డు విషయంలో మనకు ఆ నిర్ధారణ చేసే విషయంలో రైతు బంధుకు సాగు చేయని భూమికి రైతు బంధు ఇచ్చినట్టే ఇక్కడ లక్షలాది రూపాయలు ఎట్లింగ్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా రేషన్ కార్డు ఉన్నటువంటి సందర్భాన్ని మనకి ఇప్పుడు గత ప్రభుత్వము కొన్ని కార్డ్స్ కట్ చేసి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా కట్ చేసి వాస్తవే, కానీ కొత్త కార్డులు కూడా అదే పద్ధతిలో సృష్టించి అది పబ్లిక్ డొమైన్ లో పెట్టి కొంత ఇస్తే ఈ అపవాదం వచ్చేది కాదు. అయితే ఆ పరిస్థితి కాకుండా అయితే అప్పటికీ కొన్ని కార్డులు ఇచ్చిన సందర్భం కూడా ఉన్నది, కానీ అది అంత అనఫిషియల్ గా జరిగింది అనే ప్రచారం ఉంది. ఇక్కడ ఏదేమైనప్పుడు కూడా ఈ బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్లకు ఈ రేషన్ కార్డు అందితే చాలా ప్రయోజనంగా ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాము ఇలా ఉచిత బస్సు ద్వారా మీకు ఎంతమంది పేదల కంటే ఎక్కువ సంపన్నులే ప్రయాణం చేస్తా ఉన్నారు. దాంతో ప్రభుత్వాన్ని ఆదాయానికి కూడా గండిపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే 2 లక్షలు చిన్న ఇంటరప్షన్ మల్లేశ్వర్ గారు, అసలు అన్ని పథకాలకు రేషన్ కార్డు లింక్ చేయడం మానేస్తే సగం సమస్య తీరిపోతుంది కదా. అన్నింటికి లింక్ చేయడం వల్ల పబ్లిక్ లో కూడా డిమాండ్ ఉంటుంది. ఏ పథకానికి ఆ పథకానికి సంబంధించిన క్రైటీరియా పెట్టడం, కేవలం రేషన్ కార్డును మాత్రం ఏదైతే నిరుపేదలకు అందిస్తున్నారో బియ్యము, పప్పు, ఇంకొకటి వాటి వరకు మాత్రమే రేషన్ కార్డులను పరిమితం చేస్తే సగం సమస్య తీరుతుంది కదా. ఎందుకు ఆ దిశగా ఆలోచించకుండా కేవలం ప్రతి పథకానికి ఏ పథకం అమలు చేయాలన్నా రేషన్ కార్డుని లింక్ పెడుతున్నారు? అయితే ఇప్పుడు రేషన్ కార్డు లింక్ పెడుతున్నారు అంటే రేషన్ కార్డు ఒక ప్రభుత్వానికి ఒక ఆలోచన ఇవ్వాలంటే రేషన్ కార్డులో ఉన్న వాళ్ళంతా కూడా కొంత పేదరికంతో కూడుకున్నటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నారు అనే ఒక ఆలోచన ఉన్నది కనుక దీనికి అయితే ఆ కార్డు వచ్చేటప్పుడే మనకు వాళ్ళ అర్హతలను చూసి కార్డు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి 5 లక్షలు ఇస్తున్నామని చెప్తున్నారు. గతంలో ఉన్నాయి కదా, గతంలో అంతకుముందు కాంగ్రెస్ ఉన్నది, అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చిన కార్డులు అయితే కొంత వాటిని ఏరిపారంటే వాళ్ళ ఎలిజిబిలిటీని చూసి ఆ తెల్ల రేషన్ కార్డు మిస్యూజ్ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఇప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏం చెప్తున్నారంటే ఎన్నికలనే కనుక కొంత వాళ్ళు అంటే చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు, దానికి వాళ్ళ ప్రయోజనాల కొరకు చేస్తున్నారు అనే ఒక ఆరోపణలు అయితే బలంగా చేస్తా ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఇది పేదలకు అందాల్సినటువంటి రేషన్ మరి సంబంధం కూడా అందకుండా చూడాల్సినటువంటి ప్రయత్నము ప్రభుత్వాలు చేయాల్సిన అవుతుంది. అయితే ఇవాళ కాంగ్రెస్ ఉన్న మొన్న బీఆర్ఎస్ చూసినాం, బీజేపీని చూస్తున్నాం, బీజేపీ సెంట్రల్ లో చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ అవసరాల కొరకు వాళ్ళ
ఆ ప్రయోజనాల కొరకు ఇప్పుడు ఎందుకంటే ఇటు ఓటు బ్యాంక్ గానే చూస్తా ఉన్నారు అందరినీ. అంటే పేదలను సంపాలంటే రేపు మనం వాళ్ళ దాంట్లో ఏలు పెడితే మనకి ఎక్కడ నష్టం జరుగుతుందో అనే ఒక భయంతో జీవిస్తున్నటువంటి పార్టీలు రేపు భవిష్యత్తులో మనకు ఏమి సమాధానం చెప్తాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చాలా విషయాలను చూస్తున్నాం. మనము రైట్ ఇప్పటికి దాదాపుగా సన్న బియ్యం విషయంలో బియ్యం కాడికి వస్తే సన్న బియ్యం విషయంలో కొంత రెగ్యులర్ అంటే స్ట్రీమ్ లైన్ లో తీసుకొచ్చి చేస్తా ఉన్నారు. కానీ ఇంకా అది కూడా సన్న బియ్యం మీద కూడా కొంత వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భం కూడా ఉన్నది. అక్కడక్కడ అయితే దాన్ని కాంగ్రెస్ కూడా కొంత ఎందుకు సీరియస్ గా తీసుకోండి అంటే ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళంతా కాంగ్రెస్ కార్యకర్తలే అనే దాని మీద కొంత ఉన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు దాని మీద ఉన్నారు. ఏది ఇప్పుడు ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఒక ప్రతి అర్హతకు సంబంధించిన ఈ కొంత క్రైటీరియా తీసుకొని రేషన్ కార్డు ఇస్తే చాలా మందికి పేదలకు ఉపయోగపడే పరిస్థితి. ఇప్పుడు ఇవాళ పేదలకు కూడా రేషన్ కార్డు ఒక సన్న బియ్యమే కాదు, వాళ్ళకి పేదల పేరు మీద వాళ్ళకు పెన్షన్ వస్తున్నది, రకరకాల బెనిఫిట్స్ సంక్షేమ పథకాలు అన్ని అంతానే ఉన్నాయి కదా. అంటే మనం ఇక్కడ ప్రభుత్వం కూడా ఈ సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టి ఓట్ల ప్రయోజనాల కొరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ అప్పులపాలు అవుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. రైట్ రైట్ దేవిప్రసాద్ గారు